ప్రేమ సంతోషాన్నిస్తుందో లేదో తెలీదుగాని ఏదో ఒక రోజున మనసుని ముప్పుతిప్పలు పెడుతుంది. శూన్యంలో కానరాని వాటికోసం క్షణిక వయస్సులో తీసుకున్న నిర్ణయాలు కొన్ని కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తాయి. సరిగ్గా ఇదే నా స్నేహితుడి జీవితంలో జరిగింది. అలా వాడి జీవితాన్ని మలుపు తిప్పిన కొన్ని యథార్థ ఘటనలతో తెరకెక్కిందే మా ఈ రాజారాణి వెబ్ సిరీస్. ఆదరిస్తారని ఆశిస్తూ మీ రాజ్ కిరణ్. Eres ser mi amante, debes ser alta y delgadita. Lunes, martes, ratones, pez, miércoles, jueves, todo. Lunes, martes, ratones, pez, miércoles, jueves. Okay, practice boys, practice. రే దీప్, చాలా బాగా డాన్స్ చేసావురా. కాంపిటీషన్లో విన్ అవ్వాలంటే హార్డ్ వర్క్ చేయాలి, తప్పదు. నా ఆశీస్సులు ఎప్పుడూ నీతోనే ఉంటాయి. థ్యాంక్ యూ. సర్లే గాని సింధు, రాణి కనబడిన ప్రతిసారి రాజా చాలా బాధపడుతున్నాడే. నీకా బాధ కనపడుతుందేమో కానీ నాకు మాత్రం ఇంకా రాణిని రాజా లవ్ చేస్తున్నట్టే అనిపిస్తుంది. అదెలా? రాణి ఎప్పుడు కనపడినా రాజాని చూసి కావాలని ఏదేదో అనేస్తుంది. సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ రా. ఆ సంథింగ్ మన ఇద్దరి మధ్యలో ఎప్పుడు జరుగుద్దో. వెదవా. సర్లే చెప్పు. రాజా తనలో తాను బాధపడుతున్నాడు. మనం ఎంత అడిగినా చెప్పడం లేదు. సో మ్యాటర్ కనుక్కోవాలంటే రాణి నుండే రాబట్టాలి. అబ్బో, అదో పెద్ద కంచులా ఉంది, మరలా? నేను రాణితో ఫ్రెండ్షిప్ చేస్తా. రాజాకు తెలిస్తే ఫీల్ అవుతాడే. కొన్ని జగాలంటే కొన్ని చెయ్యక తప్పుదురా. ఈరోజు మనం హ్యాపీగా ఉన్నామంటే కారణం రాజా. ఎస్. ఆటో ఆపా బాపు. భయ్యా, వై తెలుగు ఛానల్ వస్తారా? వస్తాను. ఎంత? 100. సరే పదండి. ఇది రాత్రి అయితే నన్ను పట్టుకుని ఏడుస్తుంది, పగలైతే వాడిని పట్టుకుని నవ్వుతుంది. ఇది మారదు. రాణి, మనం పెళ్లి చేసుకుందామా? ఏ బండాపు, ఏంటి సడన్ గా? ఏంట్రా కలిసి తిరిగి వారం రోజులు కాలేదు, అప్పుడే పెళ్ళంటావా? ఎలా కనపడుతున్నారా అమ్మాయిలు నీకు? పెళ్లి చేసుకుందామంటే తప్పేముంది? తప్పున్నారా? నీ ఫేస్ ఒకసారి అద్దంలో చూసుకో. ఈ ఫేస్ కి నాలాంటి అందమైన అమ్మాయి కావాల్సి వచ్చిందా? చాలా ఇన్సల్ట్ చేస్తున్నావు. తొక్కలో ఇన్సల్ట్. నన్ను పెళ్లి చేసుకునేవాడు ఒక రేంజ్ లో ఉండాలి. ఒక కారు, పెద్ద బంగ్లా, 10 మంది పనోళ్ళు, చుట్టూ సెక్యూరిటీ గార్డ్స్ ఉండాలి. నేను ఎంత ఖర్చు పెట్టినా తరగలేని ఆస్తి ఉండాలి. అది నీ దగ్గర ఉందా? లేవు.
నోరు తెరిచడిగితే ఐఫోన్ కొనడానికి కూడా గతి లేదు నీకు. అలాంటిది నేను కావాల్సి వచ్చానా? చల్ బే చల్. చిచి, ఇలాంటి దానివా? వారం రోజులకి 50,000 పైన ఖర్చు పెట్టానే నీకు. అబ్బో, అదేదో నువ్వు కష్టపడి సంపాదించినట్టు చెప్తావేంటి? ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి రోజు గాలి తిరుగుళ్ళు తిరుగుతూ అమ్మాయిల మీద ఖర్చు పెట్టడం తప్ప నీకేం తెలుసురా మనీ వాల్యూ? ఇంకోసారి కనపడితే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. గెట్ లాస్ట్. రే రాగం, సారీరా. రే, ఆడవాళ్ళు మంచోళ్ళు కాదురా. రేయ్, అందరు అలా ఉండర్రా. నీకు తెలుసు కదరా ఏమైందో. అవన్నీ ఇప్పుడు మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం అవసరమా? ప్రాణం అనుకున్న అమ్మాయి ముఖం మీద ఉమ్మేసి వెళ్ళిపోయిందిరా. నీకు తెలుసు కదా. బా రేయ్, ప్లీజ్ రా. హాయ్ రాజా. హాయ్ రాగం. ఆ కాకిరెట్టిగా డేడీ? హీస్ బిజీ ఇన్ డాన్స్ ప్రాక్టీస్. రాలేదురా. మరి నువ్వెందుకు తగలా డేడీకి? పే. Raja, seriously I am asking. Who's that girl? ప్రేమించావా? అమ్మాయి ఎవరో చెప్పు రాజా. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఆడి గుండెకాయని కుంకుడుగాయలాగా చిత్త కొట్టేసిన దేవత. ఆ రసమే ఇలా కళ్ళల్లోంచి కారిపోతుంది. కాసేపు మూస్తావా? ఇలా మూస్తున్నాడు కాబట్టే ఈడు ఇలా అయిపోతున్నాడు. లేకపోతే నా సరే బావా, చిన్న ఎమోషన్ అంతే. చూడు రాజా, మాకంటూ ఒక ఫ్రెండ్ ఉన్నాడంటే అది నువ్వే. నువ్వు బాధపడితే చూసి తట్టుకులే. ప్లీజ్ రాజా. రాణి, నిన్ను ప్రేమించుకున్నా. వాట్? ప్రేమించుకున్నారా? వాహ్! మరేమిందిరా? నన్నేం అడగండి ప్లీజ్. రాజా, రే, మళ్ళీ నిన్ను రాణిని కలిపే బాధ్యత నాదిరా. చూస్తూ ఉండు. ఇలా పేలే, పక్కింటి పంకజం అలా ఆయన తిడాకులు తీసుకుందంట. ఎలా నీ తాగవే. ఇంకోసారి అలా చూసావనుకో గుడ్లు పీకేస్తాను. తాగే.
చూడు రాణి, 4 ఏళ్లుగా కలిసి ఉంటున్నాం. నీ మనసు ఏంటి అనేది నాకు చాలా బాగా తెలుసు. కానీ రాజా విషయంలో నువ్వు చేసింది మాత్రం ముమ్మాటికి తప్పే. అయినా ఒక మనిషి మనసుతో ఆడుకోవడం నీకంతా సరదానా? వాడొక పిచ్చోడే. అబ్బా, ఏం పాయింట్ పట్టుకున్నావే. అవును కదా, వాడు పిచ్చోడే. నీ గతం తెలిసి కూడా నిన్ను యాక్సెప్ట్ చేశాడు చూడు, వాడికి పిచ్చే. నీకోసం మీ అమ్మ కాళ్ళు పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చాడే, పిచ్చి కదా. మీ నాన్న వీల్ చైర్లో జీవితాన్ని నెట్టుకొస్తూ ఉంటే ఆసరాగా నిలబెడతానన్నాడు, పాపం, పిచ్చి కదా. చివరికి నీ తోడబుట్టిన వాళ్లతో వాడిని రోడ్ల మీద తన్నిస్తూ ఉంటే మౌనంగా నిలబడ్డాడు, ఎదురు తిరగలేక కాదు. చి, నీకు చెప్పినా ఆ బురదలో పొరలే పందికి చెప్పినా పెద్ద తేడా లేదే. ఎందుకంటే పందికి ఆ బురదే ప్రాణం. ఒసే, ప్రేమంటే 10 పార్కులు, 4 సెల్ఫీలు, 2 ఐస్ క్రీంలు కాదే, ఒకరినొకరు ఊపిరిగా భావించడం. కానీ నువ్వు ఆ ఊపిరినే ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నావే. ఇదెక్కడి న్యాయమే?